నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. సెటిల్మెంట్ అయిపోతుందా మరి ఏ కంపెనీల రూపాయి ఎవరు తీయరు, ఎవరు తీసుకోడు, ఎవరు బండి తీసుకోండి సార్. మీరందరూ నడుచుకుంటారండి. మేడం మీరు వస్తారా? మేడం మేడం తీసుకోకండి. మేడం జాబ్ ఎవరు ఇచ్చారంట? మరి జాబ్ ఎవరు ఇచ్చారంట? ఆన్లైన్ లో వస్తున్నాను. కంపెనీ ఎంక్వైరీకి వస్తుంది సార్. సార్ వాడిని పట్టుకోండి సార్. వాడే ఇప్పుడు చేసేది మొత్తం దందా. ఆయన పట్టుకురండి. ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాయని రిజైన్ చేశారు. నేనంటే దండుకున్నాడంటే రిజైన్ చేశాడు. ఆయన ఎక్కడ ఉంటారు? ఆగండి, రిజైన్ చేశాడని కూడా లిఖితపూర్వకంగా ఎక్కడ లేదు. అది షూర్ కూడా కాదు. ఇదేమన్నా గవర్నమెంట్ నేను ఐడి కార్డ్ చేస్తారు పడేస్తారు. సంబంధం కాదు. చెప్పిందని సమాధానం చెప్పండి. ఇప్పుడు అయినా జాబ్ వదిలేసి ఎక్కడ ఉన్నాడు అయినా? అడ్రస్ తెలుసా? ఓకే. ఇప్పుడు ఈ కంపెనీ ఇది ఉంది కదా, ఎంత పెద్దది, ఇన్ఛార్జ్ ఎవరెవరు వచ్చి ఆఫీస్ లా వాడుకోవాలి ఏజెంట్లు. అంతేనా? ఆఫీస్ స్టాఫ్ ఎవరయ్యా? వాళ్ళ జీతాలు ఎవరు ఇస్తున్నారు? అది మెయిన్ అది కావాలి. బాబు ఇక్కడనే మీరు బయటకు రండి. మీరు బయటకు రండి నాన్న. వాళ్ళ జీతాలు ఎవరు ఇస్తున్నారు అది కావాలి. వాళ్ళ జీతాలు ఎక్కడ నుండి వస్తున్నాయి, ఆ ప్రాపర్ ఛానల్ ఏంటి అది కావాలి. ప్రపోజల్ ఉన్నది. 5 నెలల నుంచి నేను ప్లాట్ఫామ్ దాన్ని ట్రై చేస్తే ఎవరు తీసుకోండి. అంత ప్లాట్ ఏమో అవట్లేదు. అన్ని వందలాది ఎకరాలు కొనే దమ్ము కెపాసిటీ ఎవరికి లేదు, ఉండదు. ఇప్పుడున్న పరిస్థితి లేదండి. ఇక నేను భూమి అమ్మే ఇస్తా అంటే మాత్రం అది హైలీ ఇంపార్టెంట్. నేను అనేది ఏమంటున్నాడు, బాధితులు ఎంతమంది అయితే అందరికి ఇవ్వకుండా అయ్యా. అందరు రాలేదు కదా, వచ్చినోళ్ళకి ఇవ్వండి. మీరు అందరిని అడగట్లేదు మేము. ఎవరైతే బాధితులు ముందుకు వచ్చిందో వాళ్ళకి ఇవ్వండి, తర్వాత చూద్దాం. నేనైతే ఒకటే మాట, ఏం మనోహర్, ఎంతమంది బాధితులు అయితే ముందుకు వచ్చిందో నాకు పైసలు కావాలి వాళ్ళ కోసమే మీరు ముందుకోండి. ఇక లిస్టు ప్రకారం వస్తుంది, సీరియల్ నెంబర్ కూడా నాకు చెడ్డ మాటలు వస్తుంది. అది కాదండి. ఎవరైతే ముందుకు వచ్చిందో బాధితులు వాళ్ళందరికీ ఒక లిస్టు తయారు చేద్దాం కానీ వాళ్ళకే ఇవ్వండి. మిగతాది తర్వాత చూద్దాం. వాళ్ళు వస్తే వచ్చింది, లేదా వాళ్ళకి నచ్చినప్పుడు తీసుకోండి. కానీ ఒక స్టేట్మెంట్, పేపర్ స్టేట్మెంట్ మాత్రం మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రం కంపల్సరీ జరగాలి. ప్రెస్ మీట్ పెడితే అందరు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి విషయం తెలుస్తుంది. తెలిసిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చింది, రాకపోతే రాలేదు. ఇప్పుడు నాకు తెలిసి కనీసం గిరిల కన్నా న్యాయం చేయండి అయ్యా. కళ్ళ ముందు ఉన్న వాళ్ళకు కళ్ళ ముందు వాళ్ళకి న్యాయం చేయండి. కళ్ళ ముందు ముందు న్యాయం చేయండి. వాళ్ళకి న్యాయం జరిగిందంటే అందరికీ న్యాయం జరిగిందని నేను అనుకుంటాను. తర్వాత కావాలనుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది దానికి నేను కూడా ముందుకుంటాను. నేనేమంటున్నా, మీ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయి చూద్దాం, ల్యాండ్ వాల్యూ ఎంత ఉంటుంది అసలు. ఇప్పుడు ఆయన అడిగితే నాకు ఆశ్చర్యం వేసింది. ఒక కంపెనీలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తాడట, ఎంతమంది అకౌంట్ హోల్డర్స్ ఉన్నారన్న విషయం కూడా నాకు తెలియదు. అంటే
నేను అది నిజమా అబద్ధమా, ఆయన మాటల్లో నిజాయితీ ఉందా లేదా, నేనైతే ఆయనను అనుమానిస్తున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేసిన తర్వాత నేను చెప్తా, ఈరోజు లక్షల్లో ఉన్నారు కంపెనీలో, లక్షల్లో ఉన్నారు. సార్ ఒక్క విషయం అండి, ఇది హెడ్ ఆఫీస్ సార్, ఇది తెలంగాణ హెడ్ క్వార్టర్స్ కాదా ఒకటి చెప్పండి. తెలంగాణ హెడ్ క్వార్టర్స్ అన్నప్పుడు ఇక్కడ డేటా ఉండాలా ఉండదు కదా? ఏ బ్రాంచ్ ఆ బ్రాంచ్ డాటా ఉంటుంది మేడం. ఇంత రాజు ఆగు సీను, లేస్తే ఇక సావ కొడతాను చెప్తాను. డాటా ఇచ్చింది మేడం. తెలంగాణ హెడ్ క్వార్టర్స్, తెలంగాణ హెడ్ క్వార్టర్స్ లో ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు, ఎన్ని పైసలు ఇవ్వాలంటే ఒక డేటా ఉంటుందా ఉండదా, అదొకటి నేను అడిగాను. అదొకటి 500 మంది ఒత్తిడితోనే ఆయన టెన్షన్లో ఉంటాడు, దాంతో మాట్లాడుతున్నాడు. అది కూడా కానీ అది అప్పుడు తర్వాత, అది తదుపరి. ఇప్పుడు మాత్రం వీళ్ళ పేమెంట్ చేయాల్సిందే. ఇంకోటి మేడం నేను చెప్తున్నా, పేమెంట్ చెప్తే నేను పెట్రోల్ వస్తుంది అంతా ఇన్నే చెప్తున్నా. నేను ఖబర్దార్ వీళ్ళని నమ్ముతాను, నేను నచ్చా ఓడొస్తారు సుక్క ఒక పెట్రోల్ నేను నచ్చా నేను రెడీ ఉన్నా మేడం. పేదలు పేదలు మరి ఎట్లా చెప్పాలి సమాధానం మా వచ్చింది సీనియర్ ఒక్కడు సపరేట్ ఒక నేను 500 మంది ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్, మీరేమనుకోవద్దు. నా బాధలు ఎట్లా గేమ్ కనుక 5,000 10,000 ఉన్నాయి. నువ్వు కొట్టినా చంపినా నేను అదే పని చేస్తా. ఎస్ఐకు ఎస్పీ కూడా చెప్పిన, నేను పెట్రోల్ వస్తుంది వస్తాను నల్గొండలా, వీళ్ళని రఫేయకుండా మాత్రం అని చెప్పిన. అంజాడుకులు ఏనో ఉంది దాచుకొని నాటకాలు ఆడుతున్నాయి. నేను ఉండాలా వెళ్ళిపోవాలా? నేను ఉండాలా ఉండాలి మేడం, మీరు ఉండాలి. నా బాధలు అట్లున్నాయి. నేను ఇప్పుడు మేడం ఉండాలన్నప్పుడు మేడం మాట్లాడుతూ మాట్లాడుకోండి. పెద్ద కింద తీసుకొచ్చినప్పుడు ఆవిడ మాట్లాడినాయి. అది నా బాధలు అట్లున్నాయి మేడం. తోకమట్టగాడివి నీ పైసలు ఉన్నాయి, 10 కోట్లు ఉన్నాయి. నా 2 కోట్లు యూనిక్ లా చెప్తున్నా మేడం. గొట్టంగాడి పైసలు కాదు, నా సొంత పైసలు 10 కోట్లు ఉన్నాయి. బాధపడాలంటే బాధపడాలా? ఎన్నిసార్లు కావాలి నేను? మెడల పుస్తెళ్తాడు లేదు చూడండి, మెడల పుస్తెళ్తాడు లేదు నాన్న. మాట్లాడండి మేడం, నా బాధలు చెప్పిన. నీ సొంతం ఎన్ని లక్షలు ఉన్నాయి యూనిక్ ఆఫీస్లో? 15 లక్షలు. 15 లక్షలు. నా 22 లక్షలు ఉన్నాయి. నా జీతంలో ఖర్చు దాచుకొని పెట్టుకున్నాను. నేను ఎవరితో చెప్పుకోవాలి? కానీ చెప్తున్నాను అదే అదే మరి ఆవిడకి ఉన్నాయని ఆవిడ గాంధీ కూడా కోటి అది వేరే వేరే ఒక్కటే నాన్న, ఆదివారం 15వ తారీఖు ఓకేనా అందరికి? సార్ 15వ తారీఖు సండేనే నాకు ముంబైలో ఒకరికి ఉంటుంది. నేను ఏ కలకత్తాలో ఏ ముంబైలో ఉంటానో నేను ఆ రోజు రావడానికి అవకాశం ఉంటుంది. అరే ఆఫీస్ ఏమైనా పెద్ద తొక్కల ఆఫీస్, ఏం ఆఫీస్ సార్ అది? కలెక్టర్ ఆఫీసా, సీఎం ఆఫీసా? ఎప్పుడైనా అప్పుడు పెట్టుకోవచ్చు ఆఫీస్ ప్రైవేట్. ముగిసిపోయింది. మీరు మళ్ళీ వేయకండి దయచేసి. ఆదివారం అంటే ఆదివారం 15వ తారీఖు అయిపోయింది సార్. 15వ తారీఖు ఫైనల్ అయింది. 15వ తారీఖు మీరు అందరూ. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.